Tackling! ఇలా కన్నులెత్తి చూస్తే ఎక్కడ ఖాళీ స్థలం కనిపించడం లేదు. పైన చూస్తే ఎండలు తీక్షణంగా ఉన్నాయి. ఎండాకాలం అయినా ఇవేవీ లెక్క చేయడం లేదు. చిక్కడి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నారు, ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఇదే టెక్కలి నియోజకవర్గం గుండా నా 3648 కిలోమీటర్ల పాదయాత్ర ఈ నియోజకవర్గం గుండా సాగింది. ఆ 3648 కిలోమీటర్లు చేయగలిగాను అనంటే ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి చల్లని దీవెనల వల్ల చేయగలిగాను అని గర్వంగా చెప్తా ఉన్నా. ఆ రోజు ఇదే టెక్కలి నియోజకవర్గం గుండా ఆ ప్రయాణం సాగుతూ ఉన్నప్పుడు మీరు చెప్పిన ప్రతి మాట ఇవాళటికి నాకు గుర్తుంది. మీరు పడిన కష్టాల గురించి మీరు చెప్పారు, నాకు గుర్తున్నాయి. మీరు పడిన బాధల గురించి నాకు చెప్పారు, నాకు గుర్తున్నాయి. మీ ఆవేదన నాకు చెప్పారు, నాకు గుర్తుంది. ఇవాళ మీ అందరికీ నేను ఇవాళ భరోసా ఇస్తూ చెప్తా ఉన్నాను, మీ అందరికీ నేనున్నాను అని ఇవాళ మీ అందరికీ నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను. ఆ రోజు మహేంద్ర తనయ్య ఆఫ్షోర్ రిజర్వాయర్ గురించి చెప్పుకొచ్చారు. ఏ రకంగా నాన్నగారు ఆ ప్రాజెక్టు 140 కోట్ల ప్రాజెక్టు ఆ రోజు నాన్నగారు శ్రీకారం చుట్టి గతంలో ఏ ముఖ్యమంత్రి ఎప్పుడూ చెయ్యని విధంగా మొట్టమొదటిసారిగా ఆ దివంగత నేత ఆ ప్రాజెక్టు 140 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి అక్షరాల అందులో 62 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి ఏ రకంగా 40% దాదాపుగా పూర్తి చేసిన ఆ ప్రాజెక్టు నాన్నగారు చనిపోయిన తర్వాత ఏ రకంగా ఎవ్వరూ కూడా ఆ ప్రాజెక్టును పట్టించుకోని పరిస్థితి కనిపిస్తూ చివరగా మిగిలిపోయిన 78 కోట్ల రూపాయల వర్కులను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఏకంగా ఎస్టిమేట్లు 442 కోట్ల రూపాయలకు పెంచి ఏ రకంగా దోచేస్తా ఉన్నారు అని చెప్పి ఆ రోజు ప్రజలు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ప్రాజెక్టు పూర్తవుతుందేమో అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూసిన ఆ ప్రజలకు, ఆ రైతన్నలకు నిరాశే మిగిలింది అని చెప్పి రైతన్నలు చెప్పిన మాట నాకు ఇవాళటికి గుర్తుంది. మహేంద్ర తనయ్య ఆఫ్షోర్ రిజర్వాయర్కు సంబంధించి నిర్వాసితులు కానీ, వంశధార ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులు కానీ ఏ రకంగా వాళ్ళు 2013 చట్టం ప్రకారం అమలు చేయాలి అని చెప్పి వారైతే అడుగుతా ఉన్నారు. అయినా పెడచెవిని పెట్టిన ఈ ప్రభుత్వాన్ని చూసి బాధపడతా ఉన్న ప్రతి కుటుంబ సభ్యుల గాథలు, కథలు అన్నీ కూడా నేను విన్నా. వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ ప్రతి బాధను నేను విన్నా, మీ కష్టాన్ని నేను చూశా. మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను, నేను ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటాను అని చెప్పి ఖచ్చితంగా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. కాకర్నపల్లి పవర్ ప్లాంట్ 51 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టును రద్దు చేస్తామని మాటిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేయాలి అనే ఆలోచన రాలేదు. ఆ ప్రాజెక్టు జీవో నెంబర్ 1108 ఆ పవర్ ప్లాంట్కు అనుమతులిస్తూ జారీ చేసిన జీవో 1108ని ఇప్పటి వరకు కూడా రద్దు చేయలేదు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలప్పుడేమో వచ్చి రద్దు చేస్తాను అని చెప్పిన వ్యక్తి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలా మోసం చేశాడు అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్తున్న బాధలు కూడా నేను విన్నాను. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆ 51 గ్రామాలకు సంబంధించిన ప్రజలకు ఇవాళ నేను హామీ ఇస్తా ఉన్నాను. పాదయాత్రలో మీకు మాటిచ్చాను, మరొకసారి పునరుద్ఘాటిస్తా ఉన్నాను, మీకు తోడుగా నేను ఉంటాను అని ఇవాళ మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా. భావనపాడు పోటు పేరిత ఏ రకంగా భూపందేరం మొదలు పెట్టారు వీళ్ళు అని, ఏ రకంగా ఏకంగా 4900 ఎకరాల భూములకు నోటిఫికేషన్ ఇచ్చి రైతులను ఏ రకంగా ఇబ్బంది పెట్టారని, పరిహారం కోసం ఆ రైతన్నలు అవస్థలు పడతా ఉన్న పరిస్థితిలో ఏ రకంగా ఉన్నారు అని చెప్పుకొచ్చారు. మార్కెట్ రేటు ఎకరాకు 25 లక్షల రూపాయలుంటే ప్రభుత్వం ఏమో కేవలం 12-13 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితుల్లో మా భూములకు అంత తక్కువ రేటుకి ఇస్తే మేము ఎలా బతకాలన్నా అని చెప్పి రైతన్నలు అన్న ప్రతి బాటా కూడా నాకు ఇవాళకి కూడా గుర్తుంది. ఖచ్చితంగా ఆ భావనపాడు పోటుకు సంబంధించిన నిర్వాసితులందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మీ కష్టాన్ని నేను విన్నాను, మీ అందరికీ ఖచ్చితంగా నేను తోడుగా ఉంటానని చెప్పి నేను ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాను. 18 తీర ప్రాంత గ్రామాలలో సుమారు 20,000 మంది మత్స్యకారులకు కోల్డ్ స్టోరేజ్ సదుపాయం కల్పిస్తామని చెప్పి ఏ రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాటిచ్చారు. ఆ సదుపాయం కల్పించిన కారణంగా ఏ రకంగా వాళ్ళు వేటకు వెళ్ళి తీసుకొచ్చినవి ఏ రకంగా వాళ్ళు తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన అధ్వానమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అని చెప్పినా కూడా ఈ 5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం ఇంతటి చిన్న పని కూడా చేయలేని అధ్వానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వాన్ని చూసినప్పుడు బాధ కలిగింది. ఆ ప్రతి మత్స్యకార సోదరుడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీకు తోడుగా నేనుంటాను అని చెప్పి ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నా. ఆ భావనపాడు పోర్టులో ఫిషింగ్ హార్బర్ను కూడా ఏర్పాటు చేస్తాము, కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తాము, అన్ని రకాలుగా తోడుగా ఉంటానని చెప్పి మరొకసారి హామీ ఇస్తా ఉన్నాను అందరికీ కూడా. తిత్లీ తుఫాను ఏ రకంగా తిత్లీ తుఫాను వచ్చింది, ఇచ్చాపురము, పలాస, టెక్కలి, పాతపట్నంలో కొంత ప్రాంతం ఏ రకంగా కూడా అతలాకుతలమైన పరిస్థితులు మనం అంతా కూడా చూసాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నష్టం అక్షరాల 3,435 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అని చెప్పి ఏకంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు. అటువంటి 3,435 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అని చెప్పి రాసిన ఈ పెద్ద మనిషి ఆ తర్వాత ఇదే తిత్లీ తుఫానుకు ఆయన ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం ముష్టేసినట్టు 510 కోట్ల రూపాయలు, అంటే కనీసం 15 పైసలు కూడా ఇవ్వని ఈ పెద్ద మనిషి
తిత్లీ తుఫానులో నష్టపోయిన వాళ్ళకు ఆదుకుంటానని చెప్పి ఈ పెద్ద మనిషి మాట చెబుతాడు. ఒకసారి నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ తిత్లీ తుఫాన్ బాధితులందరికీ కూడా నేను చెప్పా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు చెప్పా, కొబ్బరి చెట్టుకు 1500 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి అదే చాలా గొప్ప అని చెప్పుకుంటా ఉన్న ఈ నాయకులందరికీ కూడా బుద్ధి వచ్చేట్టుగా మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొబ్బరి చెట్టుకు 3000 రూపాయలు పరిహారం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాను. అదే రకంగా జీడికి హెక్టార్కు 30,000 రూపాయలు ఇచ్చినది రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50,000 చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చాం. అది మరొక్కసారి మళ్ళీ పునరుద్ఘాటిస్తూ ఈరోజు మళ్ళీ మీ అందరికీ నేను తోడుగా ఉంటానని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ కూడా. ఇక 5 ఏళ్లలో ఇక్కడికి జరిగింది ఏమిటి అని చెప్పి ప్రజలు నా పాదయాత్ర సందర్భంగా నాకు చెప్పిన ప్రతి విషయం గుర్తుంది. ఆముదాల వలస, నర్సన్నపేట, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో జరిగే ఇసుక దందాకు రింగ్ మాస్టర్ ఎవరు అనంటే సాక్షాత్తు ఇక్కడ నుంచి ఎన్నుకోబడ్డ ఇక్కడ మంత్రి రింగ్ మాస్టర్ గా వ్యవహరిస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. వీళ్ళు ప్రజలకు చేసింది ఏమీ లేదు, కానీ ప్రజల దగ్గర నుంచి ఎలా దోచుకోవాలని చెప్పి స్కెచ్లు గీసి ఏకంగా వాళ్ళ దగ్గర ఉన్న అధికారాన్ని దుర్వినియోగం ఎలా చేయాలి అని చెప్పి ఏది వదిలిపెట్టకుండా ఇసుకను మట్టిని గ్రనైట్ క్వారీలను ఏది కూడా వదిలిపెట్టకుండా దోచుకుంటా ఉన్న పరిస్థితులు ఇదే టెక్కల్లోనే కనిపిస్తా ఉన్నాయి. ఇదే నియోజకవర్గంలో ఏ కాంట్రాక్ట్ అయినా అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులకే. నీరు చెట్టులో ఇష్టారాజ్యంగా తోవేసి ఆ మట్టిని కూడా అమ్ముకొని 100 కోట్ల రూపాయల సంపాదన. చివరికి ఇదే టెక్కలి నియోజకవర్గంలోనే ఏపీఎస్ఆర్టీసీ స్థలాన్ని 5 కోట్ల విలువ చేసే ఎకరాని స్థలం కేవలం 3 లక్షల రూపాయలకు పూర్తిగా కాజేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు అని అంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇదే నియోజకవర్గం గురించి ఇక్కడి ప్రజలు చెప్పుకొచ్చిన ప్రతి మాట నాకు గుర్తుంది. అన్నా, ఈరోజు ఇదే నియోజకవర్గంలో రింగ్ మాస్టర్ ఏమో అచ్చెన్నాయుడు గారు, మంత్రి గారు. ఇక గ్రామాలలో చూస్తే గ్రామంలోనూ జన్మభూమి కమిటీల మాఫియా. చివరకు ఏ స్థాయిలో లంచాలు ఇవ్వాల్సి వస్తూ ఉంది అంటే కార్పొరేషన్ల ద్వారా వచ్చే అరకొర రుణాలకు కూడా కమిషన్ల పేరుతో లంచాలు, మరుగుదొడ్లు మంజూరు కావాలన్నా లంచాలు, చివరికి అంగన్వాడీ సహా చిన్న పోస్టులు ఏదైనా తీసుకోవాలన్నా కూడా లంచాలు ఇవ్వందే ఇవాళ పనులు జరగడం లేదు కదన్నా అని చెప్పి ప్రజలు చెప్పుకొచ్చిన ప్రతి మాట నాకు గుర్తుంది. చివరికి ఇదే నియోజకవర్గంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారనే నెపంతో కోటబొమ్మాలి మండలంలో యలమంచిలి సహా 1500 మందికి పెన్షన్లు ఏ రకంగా కట్ చేశారని, ఆ పెన్షన్ కట్ చేశారు అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళితే కోర్టు ఏ రకంగా అక్షింతలు వేసినా కూడా చివరికి పట్టించుకోని విధంగా అధికారులు తయారైన పరిస్థితి, మంత్రులు జులుం చేస్తా ఉన్న పరిస్థితి గురించి ఆ రోజు ప్రజలు చెప్పిన ప్రతి మాట నాకు ఇవాళకి కూడా గుర్తుంది. 26 మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సర్పంచుల చెక్ పవర్ ఏ రకంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అచ్చెన్నాయుడు గారు అనే మంత్రి ఏ రకంగా తీసేశారు అన్న సంగతి, 13 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఏ రకంగా ఊస్టింగులు చేశారు అన్న సంగతి కూడా ఇక్కడి ప్రజలు చెప్పుకొచ్చినప్పుడు చాలా గుర్తుంది నాకు. ఈ అందరికీ కూడా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్న దౌర్జన్యం మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ జరుగుతూ ఉన్న అరాచకం మీరు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఒకసారి ఈ 59 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను కూడా మీరు చూశారు. నేను ఒకటే మీ అందరితో కూడా కోరుతా ఉన్నా, ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసింది ఏమిటి అని ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసింది మోసం 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 అన్న పదాలు చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో
మనకు కనిపించింది ఏమిటి అంటే మోసం కనిపించింది, అబద్ధాలు కనిపించాయి, అధర్మం కనిపించింది, అవినీతి కనిపించింది అని చెప్పి నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీస్తూ చెప్తా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి 5 సంవత్సరాలు ప్రజలను మోసం చేసి ప్రజలకు అబద్ధాలు చెప్పి అన్యాయాలు చేసిన ఇదే పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ఏ రకంగా మళ్ళీ మోసం చేసేందుకు తయారయ్యాడో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు మీ అందరికీ కూడా కనిపిస్తా ఉన్నాయి. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, 2014లో కూడా ఇదే మాదిరిగానే టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. గుర్తుందా మీ అందరికీ? గుర్తుందా? ఆ రోజు జాబు రావాలి అంటే ఆ రోజు గుర్తుందా? జాబు రావాలంటే జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు? 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడా లేదా? ఇంటింటికి అన్నాడా లేదా? ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. ఇంటింటికి 1,20,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఇచ్చాడా? గట్టిగా ఇలా చేతులు, 2 చేతులు ఇలా 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 ఇలా. ఆ రోజు గుర్తుందా? 2014 టీవీలో అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా? ఆ రోజు ఏమన్నాడు? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే ఏమన్నాడు? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే అన్నాడా లేదా? అన్నాడా లేదా? వచ్చిందా? గట్టిగా 2 చేతులు పైకి ఆ రోజు 2014 ఎన్నికల్లో గుర్తుందా? అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా? రైతుల రుణాలు పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలి అంటే, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలంటే ఏమన్నాడు? ఏమన్నాడు? అన్నాడా లేదా? అన్నాడా లేదా అన్నా? అయ్యిందా అన్నా? గట్టిగా 2 చేతులు పైకి ఇలా 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 ఇలా. ఇదే పెద్ద మనిషి, ఇదే పెద్ద మనిషి ఈరోజు ఏమంటా ఉన్నాడన్నా? ఈరోజు మళ్ళీ మోసం చేసేందుకు అవే టీవీలు, మోసం చేసేందుకు అవే అడ్వర్టైజ్మెంట్లు, మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టో, ఇదే మేనిఫెస్టో ఎన్నికలు. 2014 గుర్తుంది కదన్నా? అప్పుడు ఈ మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక 2014. ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకే ఒక పేజీ చదువుతానా. 2014లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఒక్కసారి చదువుతాను, 2 నిమిషాలు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలున్నా ఎక్కువసేపు చదవను. వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టాడన్నా? పొదుపు సంఘాల రుణాల మాఫీ అయ్యిందన్నా? బెల్ట్ షాపుల రద్దు అయ్యిందన్నా? మహిళలకు భద్రత కోసం ప్రత్యేక పోలీస్ వ్యవస్థ ఉందన్నా? ఆపదలో ఉన్న మహిళ సెల్ ఫోన్ ద్వారా ఫోన్ చేస్తే 5 నిమిషాల సహాయం అందిస్తారట, అందుతుందా? యువతకు ఉద్యోగము ఉపాధి, ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 వచ్చిందా? గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ కట్టాడన్నా ఇల్లులు? పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను అన్న. ఎన్టీఆర్ సుజల శ్రవంతి పథకం ఇంటింటికి 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ వచ్చిందా అన్నా? అవినీతి రహిత సుపరిపాలన జరుగుతా అన్నా? మళ్ళా పైగా చంద్రబాబు నాయుడు గారి సంతకం, ఆయన సంతకం కూడా పెట్టాడు. మళ్ళా
ఇది 2014లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో. 50 పేజీలు పెట్టాడు, 650 హామీలు ఇచ్చాడు, ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించాడు, ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలో అని చెప్పి పిహెచ్డి చేశాడు, చేసి ప్రతి కులాన్ని కూడా మోసం చేసిన పరిస్థితులు ఈ మేనిఫెస్టోలో కనిపిస్తాయి. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 2014 ఎన్నికల మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారిది. తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ఎన్నికల మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని మీరు బటన్ నొక్కితే ఈ ఎన్నికల మేనిఫెస్టో కూడా మీకు కనిపించకుండా మాయం చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కనిపిస్తే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కాలర్ పట్టుకుంటారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను కూడా మాయం చేస్తా ఉన్నాడు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మోసం చేసేందుకు అదే డ్రామా. 2019 ఎన్నికల మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు అదే ఫోటో. ఆ ఫోటోతో పాటు ఈసారి ఏమన్నాడో తెలుసా అన్న, ఎన్నికల్లో రెండో పేజీలోనే ఈసారి ఇచ్చిన మేనిఫెస్టోలో రెండో పేజీలో ఏమన్నాడో తెలుసా, 2014 మేనిఫెస్టోలో మిగతా హామీలన్నీ ప్రణాళికాబద్ధంగా 5 ఏళ్లలో పూర్తి చేశాడట, 5 ఏళ్లగా అమలు చేశాడట. హామీలు అమలు కూడా చేశాడని చెప్తా ఉన్నాడు, సిగ్గు లేకుండా అబద్ధాలు కూడా. ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. 50 పేజీల మేనిఫెస్టో 2014, 2019లో 34 పేజీల మేనిఫెస్టో. ఇన్ని పేజీల మేనిఫెస్టో పెడతారు, ప్రతి కులానికి ఒక పేజీ పెట్టి ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలనో, ప్రతి వర్గాన్ని ఎలా మోసం చేయాలనో అని చెప్పి స్టడీ చేసి మోసం చేస్తారు. మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఇది మన మేనిఫెస్టో. నిన్న విడుదల చేశాం మన మేనిఫెస్టో. కేవలం ఒకే ఒక పేజు, ఇటువైపున పట్టుకొచ్చిన కేవలం ఒకే ఒక పేజీ, ఇటువైపున మళ్ళీ ఇటువైపున. ఎందుకో తెలుసా, పాదయాత్రలో నేను ఇచ్చిన ప్రతి మాట, నవరత్నాల్లో నేను చెప్పిన ప్రతి మాట, ప్రతి పేదవాడి గుండె చప్పుడు దాంట్లో పెట్టా. ఇటువైపున పెట్టా. ఈ మేనిఫెస్టో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు మీకు చూపిస్తాం, ప్రతిరోజు మీరు మర్చిపోకుండా చేస్తాం, ప్రతిరోజు ఇది చెప్పాము ఇది చేశాము అని మీ అందరికీ కూడా చూపిస్తాం. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే మేనిఫెస్టో మీతో మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఇందులో చెప్పిన ప్రతి మాట నేను చేశాను కాబట్టి మళ్ళీ 2024లో మళ్ళీ నన్ను ఆశీర్వదించండి అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని ఆ రోజు అడుగుతా ఈ మేనిఫెస్టోతో చూపించి. రాజకీయ వ్యవస్థలోకి ఈ మార్పు రావాలి. ఒక రాజకీయ నాయకుడు మైక్ పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెప్తే ఆ రాజకీయ నాయకుడు ఆ ఎన్నికల ప్రణాళికలో అది చెప్పి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత రాజకీయ నాయకుడు అది చెయ్యకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయితీ వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం వస్తుంది. ఈ రెండిటి విషయాలలో మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటి, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రమ్మని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ ఇవాళ రాజకీయాలు చూస్తూ ఉన్నారు, ప్రతిరోజు ఒక కుట్ర జరుగుతూ ఉంది. మీరంతా కూడా గమనిస్తూనే ఉన్నారు. గత ఒక నెలగా మీరు చూస్తూ ఉంటే మీరందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారికి మనకు ఒకరికే కాదు యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇవాళ యుద్ధం జరుగుతూ ఉన్నది ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు మనం పోరాటం చేస్తూ ఉన్నది. ఇవాళ ఈనాడుతో పోరాటం చేస్తూ ఉన్నాం, ఆంధ్రజ్యోతితో పోరాటం చేస్తూ ఉన్నాం, TV9తో పోరాటం చేస్తూ ఉన్నాం, TV5తో పోరాటం చేస్తూ ఉన్నాం, అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో ఇవాళ యుద్ధం చేస్తూ ఉన్నాం. గత నెల నుంచి మీరు గమనిస్తే మీ అందరికీ కూడా కనిపించేది ఒకటే, ప్రతిరోజు వీళ్ళు ఒక పుకారు పుట్టిస్తారు, ప్రతిరోజు ఆ పుకారు మీద చర్చ జరిగేట్టుగా చేస్తారు. ప్రతిరోజు వీళ్ళు చేసేది ఏమిటి అంటే
చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన మీద చర్చ జరగకుండా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు గత నెల నుంచి. కారణం ఏంటి అంటే వీళ్ళందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద చర్చ జరిగితే ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తారు అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎల్లో మీడియాకు తెలుసు. కాబట్టి ఇవాళ కుట్రలు ఈ స్థాయిలోకి జరుగుతూ ఉన్నాయి. ఇక కుట్రలు చివరి రోజుకు వచ్చేసరికి ఇంకా ఏ స్థాయిలో జరుగుతాయో మీ అందరికీ తెలుసు. కుట్ర చివరి రోజుకు వచ్చేసరికి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఊరికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయల డబ్బులు పెడతాడు. అన్నా ప్రతి చేతిలోనూ 3,000 పెడతాడన్నా, ప్రతి చేతిలోనూ. అక్క ప్రతి చేతిలోనూ పెడతాడక్క, ప్రతి చేతిలోనూ 3,000 పెడతాడు. మా తిలక్ అంటా ఉన్నాడు టెక్కల్లో 5,000 పెడతాడని చెప్పి కూడా మా తిలక్ అంటా ఉన్నాడు. ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒక్కటే, మీరంతా కూడా మీ ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ప్రతి వార్డుకు వెళ్ళాలి, వెళ్ళి ప్రతి అక్కను కలవాలి, ప్రతి చెల్లెమ్మను కలవాలి, ప్రతి అవ్వను కలవాలి, ప్రతి తాతను కలవాలి, ప్రతి అన్నను కలవాలి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పాలి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 4 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు అమ్మ ఒడి అనే పథకం ద్వారా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. ఒక్కసారి గమనించక్క, ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా అక్క అని ఒక్కసారి ఆలోచన చేయమని అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క ఇంజనీరింగ్ కాలేజీలో సంవత్సరానికి ఫీజులు చూస్తే 1,00,000 రూపాయలు పైచిలుకు అవుతా ఉన్నాయి. గవర్నమెంట్ తరపున ఇస్తా ఉన్న ఫీజు రీయింబర్షన్ పథకాన్ని నీరు గారుస్తూ కత్తిరిస్తూ పోతా ఉన్నారు. ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీరింగ్ చదివించాలంటే మన ఆస్తులు అమ్ముకుంటే తప్ప నుంచి, అప్పులు పాలైతే తప్ప నుంచి చదివించే పరిస్థితిలో మనం లేము కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000కు మోసపోవద్దక్క, 4 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు అన్న ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు అన్న చదివిస్తాడక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ఆ చెల్లెమ్మకు చెప్పండి. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాలు టైం ఇచ్చామక్క, సమయం ఇచ్చామక్క. ఎన్నికలప్పుడేమో పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తాను అని చెప్పాడు. ఈ 5 సంవత్సరాలలో కనీసం 1 రూపాయి అయినా మాఫీ చేశాడా అక్క అని ఆ ప్రతి అక్కను అడగండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క రుణాలు మాఫీ చేస్తాను అని చేయకపోవడమే కాక గత ప్రభుత్వంలో 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పథకం ఉండేది. ఆ 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పథకం వల్ల పొదుపు సంఘాల్లో తీసుకున్న అక్క చెల్లెమ్మలకు రుణాలు 0 వడ్డీకే వచ్చేటివి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పథకాన్ని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశాడు కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, చంద్రబాబు చేసే పసుపు కుంకుమ డ్రామాకు అస్సలు మోసపోవద్దక్క, 4 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే వాళ్ళకు రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతికి అన్న ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. అంతేకాదు ఆ ప్రతి అక్కకు చెప్పండి,
అక్క గతంలో సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాము. మళ్ళీ సున్నా వడ్డీకే రుణాలు రావాలి అని అంటే అది ఆ రాజన్న బిడ్డ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ పేదరికంలో ఉన్న ఆ ప్రతి బీసీ అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, పేదరికంలో ఉన్న ప్రతి ఎస్సీ అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఎస్టీ అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, మైనారిటీ అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 4 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న వైఎస్ఆర్ చేయూత్ అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెడతాడు దఫాలు. కానీ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, చెల్లెమ్మకు చెప్పండి, చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి రైతన్నను కలవండి, కలిసి ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న రైతన్న చంద్రబాబు నాయుడు గారిని నమ్మాం, 5 సంవత్సరాలు సమయం ఇచ్చాం, ఎన్నికలప్పుడేమో రైతన్న రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం కనీసం రైతులకు వడ్డీలకైనా వచ్చిందా అన్నా అని చెప్పి ప్రతి రైతన్నను అడగండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న రైతన్న చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి మాఫీ చేయకపోగా ఆయన ఎంత అన్యాయం చేశాడు అని అంటే, గతంలో రైతులకు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పథకం ఉండేది గత ప్రభుత్వాలలో. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పథకాన్ని రద్దు చేశాడు కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న రైతన్న ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ ఒక్క సంవత్సరమైనా ఏ ఒక్క పంటకైనా కూడా గిట్టుబాటు ధరలు వచ్చాయా అన్నా అని చెప్పి ప్రతి రైతన్నను అడగండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న రైతన్న చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా, 4 రోజులు ఓపిక పట్టన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నలకు పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికి ప్రతి సంవత్సరం రైతన్న చేతిలో అన్న 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ అన్న పెడతాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న పెట్టుబడి కోసం రైతన్నకు 50,000 రూపాయలు ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న రైతన్న గతంలో సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాం. మళ్ళీ రైతన్నలకు సున్నా వడ్డీకే రుణాలు రావాలి అని అంటే అది ఆ రాజన్న బిడ్డ జగనన్నతోనే సాధ్యము అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న రైతన్న జగనన్న గిట్టుబాటు ధరలు ఇప్పించడమే కాదు, గిట్టుబాటు ధరలకు అన్న గ్యారంటీ ఇస్తాడు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి అవ్వను కలవండి, గ్రామాలలో ఉన్న ప్రతి తాతను కలవండి. కలిసినప్పుడు ఆ ప్రతి అవ్వకు ఆ ప్రతి తాతను ఒకే ఒక్క విషయం అడగండి, అవ్వా ఇవాళంటే ఎన్నికలు వచ్చాయి అవ్వా, ఇవాళటి నుంచి 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేది అవ్వా అని చెప్పి ఆ అవ్వను ఒక్క మాట అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, ఇలా పెన్షన్ వచ్చేది కాదు నాన్న అని ఇలా అంటుంది. లేకపోతే ఆ అవ్వ 2 నెలల కిందట పెన్షన్ 1000 రూపాయలు మాత్రం వచ్చేది నాన్న అని చెప్పి ఇలా మీ అందరికీ ఏలెత్తి చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వను ఆ తాతను మీరు ఒకే ఒకటి అడగండి, అవ్వ ఎన్నికలే రాకపోయింటే, జగనన్నే 2000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2000 ఇచ్చేవాడేనా అవ్వా అని ప్రతి అవ్వను అడగండి. ప్రతి అవ్వను అడగండి, ప్రతి తాతను అడగండి. ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, అవ్వా చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, 4 రోజులు ఓపిక పట్టవ్వా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. ఆ ప్రతి అవ్వకు చెప్పండి, మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 3000కు పెంచుకుంటూ పోతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి.
ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల సమయంలో కనీసం గ్రామానికి 10 ఇళ్ళు కూడా కట్టని రోజులు ఇవాళ చూస్తూ ఉన్నాం. అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇల్లులు కట్టించిన రోజులు చూశాం. మళ్ళీ ప్రతి పేదవాడికి ఇల్లు రావాలి అంటే అది ఆ రాజన్న బిడ్డ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి పేదవాడికి చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి ఇంటికి తీసుకొని పోండి, ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అవ్వ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి తాతకు చెప్పండి, ప్రతి అన్నకు కూడా ఈ విషయాలన్నీ చెప్పండి. నవరత్నాలతో జీవితాలు బాగుపడతాయని, ప్రతి రైతన్న ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందని, ప్రతి పేదవాడి ముఖంలో ఆనందం కనిపిస్తుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను. మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను, నవరత్నాలు అన్నింటినీ మీ గడప దాకా తీసుకొని వస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను. ఈ చెడిపోయిన ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రమ్మని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు. ఇటువైపున తిలక్ నిల్చొని ఉన్నాడు, నా ఎడమ వైపున మన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చుంటా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, అన్ని రకాలుగా మంచి చేస్తాడు అన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు తిలక్పై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాను. అదే మాదిరిగా నా పక్కన సీను నిల్చొని ఉన్నాడు, మన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నిల్చుంటా ఉన్నాడు. తాను కూడా యువకుడు, ఉత్సాహవంతుడు, ఖచ్చితంగా మంచి చేస్తాడు అనే నమ్మకం, విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు వీళ్ళిద్దరిపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. చివరిగా మన పార్టీ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటారేమో, ఒకసారి గుర్తును చూపిస్తా, దయవుంచి గుర్తును చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా. అక్క ఫ్యాన్, అక్క అక్క ఫ్యాన్ గుర్తక్క, ఫ్యాన్ అన్నా అవ్వా, ఫ్యాన్ గుర్తవ్వా, మన గుర్తు ఫ్యాన్ అవ్వా, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అమ్మా, అన్న ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్నా, మన గుర్తు ఫ్యాన్ అన్నా, అక్క ఫ్యాన్, అక్క ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అన్నా, అన్నా ఫ్యాన్ అన్నా, అక్కడక్క మేడ మీద ఉన్న అక్కలు ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ అవ్వా, ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తన్నా, ఫ్యాన్ గుర్తు తాత, ఫ్యాన్ గుర్తన్నా, అన్నా ఫ్యాన్ గుర్తన్నా. ఎండాకాలం అయినా కూడా ఇవేమీ ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపినందుకు పేరు పేరున మరొక్కసారి మీ అందరితో హృదయపూర్వకంగా కొత్తగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. హలో 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 ఇటీవల శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయాలని నామినేషన్ వేసిన నంబాళ్ల కృష్ణమోహన్
తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను మద్దతు ఇస్తానని ఎన్నిక నుంచి తప్పుకొని జగనన్న సమక్షంలో ఈరోజు చేరుతున్న సందర్భంగా వారికి ఆహ్వానిస్తూ జగనన్నకు ఆయనకు పార్టీలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ట్రాక్టర్ ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. జీవుల జీవితమే సుఖ శాంతికి నిలయం కావాలంటే రుణబాధలు కనరాని రోజులు జనకానుకగా ఇవ్వాలంటే ఎక్కడ చూసిన ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే ఆంధ్రా మళ్ళీ పూర్వంలాగా అన్నపూర్ణగా వెలగాలంటే రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలి.